వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని అడ్జెక్టివ్స్ తెలుసుకుందాము, వాటి యూసేజ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఫస్ట్ సమ్ అండ్ ఎనీ. సమ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎనీ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. ఈ ఎగ్జాంపుల్స్ వింటూ ఉండండి, మీకు రోజు రెగ్యులర్గా కాన్వర్జేషనల్ ఇంగ్లీష్లో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ సమ్ ఎప్పుడు వాడాలి, ఎనీ ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకుందాము. సమ్ అనేది జనరల్గా అఫర్మేటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తామన్నమాట. అఫర్మేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, సపోజ్ ఎఫ్యూ అని చెప్పడానికి సమ్ యూజ్ చేస్తాం. అంటే కొన్నే ఉన్నాయని చెప్తాం కదా, ఎఫ్యూ అనేది ఎప్పుడు చెప్తాం మనము? ఐ సా సమ్ బర్డ్స్ ఆన్ ద ట్రీ. అంటే ఇవి కొన్నే ఉన్నాయని చెప్తున్నాం కదా ఈ ఎగ్జాంపుల్లో. సా సమ్ బర్డ్స్ ఆన్ ద ట్రీ. ఇక్కడ వచ్చేసి సమ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? కొన్నే ఉన్నాయన్నమాట. అలా చెప్పడానికి మనం సమ్ యూజ్ చేస్తున్నాం. అలాగే స్మాల్ క్వాంటిటీ, చిన్న క్వాంటిటీని యూజ్ చేయడానికి కూడా మనము ఈ సమ్ని యూజ్ చేయొచ్చు. అంటే స్మాల్ క్వాంటిటీ, నాకు కొంచెం బ్రెడ్ ఇవ్వండి అని చెప్పడానికి గివ్ మీ సమ్ బ్రెడ్. ఇది స్మాల్ క్వాంటిటీ కదా, అలాంటప్పుడు కూడా మనము ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే వన్ ఆర్ అదర్ అంటే ఇది లేక అది అని చెప్తాం కదా, వన్ ఆర్ అదర్, అలాంటప్పుడు కూడా మనము సమ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదైనా ఒక బుక్ ఇవ్వండి చదవడానికి, ఐ వాంట్ సమ్ బుక్ టు రీడ్ అని చెప్పేటప్పుడు కూడా మనము ఈ సమ్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము. దీనివల్ల మీకు ఈ అడ్జెక్టివ్స్ సమ్, ఎనీ అనే అడ్జెక్టివ్ అనేది ఎలా యూజ్ చేయాలనేది తెలిసిపోతుంది. లెట్ us see. సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో కూడా మనము సమ్ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మనం అఫర్మేటివ్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నప్పుడు ఇది సమ్ యూజ్ చేయొచ్చు. అండ్ సపోజ్ ఒక క్వశ్చన్లో మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము, లేకపోతే ఏదైనా సజెస్ట్ చేస్తున్నాము అన్నప్పుడు కూడా ఈ సమ్ యూజ్ చేయొచ్చు. సపోజ్ టీ, ఓంట్ యూ హ్యావ్ సమ్ టీ అనేది టీ తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటప్పుడు సమ్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా మనం ఏం అడుగుతున్నామంటే, ఇది కూడా ఇంట్రాగేటివ్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ మార్క్ ఉన్నవన్నీ ఇంట్రాగేటివ్ కిందకు వస్తాయి కదా. వై డోంట్ యూ టేక్ సమ్ షుగర్? అండ్ ఆల్సో సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగటివ్ సెంటెన్సెస్లో కూడా మనము సమ్ యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి కూడా అఫర్మేటివ్ మీనింగ్ వస్తుందన్నమాట. అఫర్మేటివ్ అంటే ఇట్లా మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, లేకపోతే కన్ఫర్మేషన్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అంతా మనము సమ్ యూజ్ చేస్తున్నాం అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదో ఒకటి తెస్తాడు ఎప్పుడైనా అతను వచ్చినప్పుడు అంతా అని చెప్పడానికి, హీ నెవర్ విజిట్స్ మీ వితౌట్ బ్రింగింగ్ మీ సమ్ లిటిల్ థింగ్. ఇలాంటప్పుడు సమ్ యూజ్ చేస్తామన్నమాట. అండ్ సపోజ్ సమ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ న్యూమరల్స్. ఈ సమ్ అనేది మనము న్యూమరల్స్ ముందు కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ అంటే అబౌట్ దేని గురించి అయినా చెప్పడానికి, ఏదైనా నంబర్ గురించి చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, వీ మెట్ సమ్ 60 people on the way here. We met some 60 people on the way here. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు దారిలో ఒక అరౌండ్ 60 పీపుల్ని చూసాము అని చెప్పడానికి మనము ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే చెప్పడానికి, ఏదైనా నంబర్ చెప్పడానికి కానీ, ఏదైనా విషయాన్ని గురించి చెప్పడానికి కానీ సమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము ఎనీ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎనీ అనేది కూడా ఒక అడ్జెక్టివ్, అది ఎప్పుడు యూజ్ చేస్తామనేది తెలుసుకుందాము. కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు క్లియర్ అయిపోతుంది ఆ విషయము. అండ్ ఎనీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనేది తెలుసుకుందాము. ఇది కూడా అఫర్మేటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము, బట్ ఎప్పుడు ఎలా అర్థం వచ్చేటప్పుడు యూజ్ చేస్తామంటే, ఎనీ అనేది నో మ్యాటర్ విచ్ అని చెప్పడానికి యూజ్ చేస్తామన్నమాట. అంటే ఏదైతే కానీ అని చెప్తాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు నచ్చిన సమయంలో రండి, కమ్ ఎట్ ఎనీ టైమ్ యూ లైక్ అని చెప్పడానికి మనము ఎనీ యూజ్ చేస్తున్నాం. ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్ విత్ అన్ ఇంప్లాయిడ్ నెగిటివ్, ఎనీ అనే అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం అనమాట విత్ ఇంప్లాయిడ్ నెగిటివ్. అండ్ హీ హ్యాస్ నాట్ ఎనీ ఫ్రెండ్స్, అతనికి ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం.
ఎనీ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇఫ్ హీ హ్యాడ్ ఎనీ సెన్స్ హీ వుడ్ యాక్ట్ డిఫరెంట్లీ. చూడండి మీరు ఈ సెంటెన్స్ కొన్ని వింటూ ఉంటే మీకు ఈ పర్టికులర్గా ఏదైనా మనం ఎవరి గురించైనా చెప్పినప్పుడు ఈ పర్టికులర్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ కూడా పనికొస్తుంది ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్లో. కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఇఫ్ హీ హ్యాడ్ ఎనీ సెన్స్ హీ వుడ్ యాక్ట్ డిఫరెంట్లీ అని చెప్తున్నాం అనమాట. ఏదైనా సెన్స్ ఉంటే అంటే అతనికి ఏమీ సెన్స్ లేదు అంటే ఇంప్లాయిడ్ నెగిటివ్ అనమాట. ఏదైనా ఉంటే అంటున్నాం కదా, ఏమీ లేదు అని చెప్పడానికి మనము ఇక్కడ ఎనీ యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో ఎనీ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి అంటే నో పర్టికులర్ ఆర్ నెగిటివ్ ఆన్సర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. నెగిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎనీని యూజ్ చేస్తున్నాం అనమాట. అది ఎప్పుడో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ ఎనీ మనీ, హ్యావ్ యూ ఎనీ మనీ. ఇక్కడ చూడండి ఇది క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాము అంటే ఏదైనా ఉందా అని అడుగుతున్నాం అనమాట. నెగిటివ్ ఆన్సర్ వాళ్ళు చెప్తారని ముందే ఎక్స్పెక్ట్ చేసి మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా, లేదు అని చెప్తారు కదా కొన్నిసార్లు. అలాంటప్పుడు ఈ పర్టికులర్గా ఎనీ యూజ్ చేస్తాము. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసాం దానికోసం. మచ్ అండ్ మెనీ ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్. ఈ అడ్జెక్టివ్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది కొంచెం తెలుసుకుందాం. మచ్ క్వాంటిటీ ఆఫ్ చెప్పడానికి మనము మచ్ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ డిఫరెన్స్ జాగ్రత్తగా గమనించండి. ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ అని చెప్పడానికి మచ్ యూజ్ చేస్తాము. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ అని చెప్పడానికి అండ్ మెనీ యూజ్ చేస్తాం అనమాట. హీ స్పెండ్ మచ్ మనీ ఆన్ ద ఫీస్ట్. ఇక్కడ చూడండి మచ్ మనీ అంటున్నాము అంటే క్వాంటిటీని చెప్పడానికి అండ్ మెనీ పీపుల్ అంటే ఒక నంబర్, ఎక్కువ నంబర్ని చెప్పడానికి. హీ స్పెండ్ మచ్ మనీ ఆన్ ద ఫీస్ట్, మెనీ పీపుల్ థింక్ సో. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మచ్ మెనీ యూజ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. ఫ్యూ, ఎ ఫ్యూ, ద ఫ్యూ ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాము మనము? ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామనేది తెలుసుకుందాము. ఈ సెంటెన్సెస్ అన్నీ వింటూ ఉండండి అండ్ మీకు అడ్జెక్టివ్స్ మీద ఉన్న కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అండ్ హియర్ ఫ్యూ, ఎ ఫ్యూ, ద ఫ్యూ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సపోజ్ ఫ్యూ, ఫ్యూ అనేది ఏంటంటే నెగిటివ్ అనమాట, అంటే కొన్ని అని చెప్పడానికి. అండ్ ఇట్ మీన్స్ నాట్ మెనీ. నాట్ మెనీ అని చెప్పడానికి మనము ఫ్యూ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్తో పాటు యూజ్ చేసేది ఫ్యూ అనమాట. ఫ్యూ పీపుల్ కెన్ కీప్ సీక్రెట్ అండ్ ప్లూరల్ నౌన్స్తో యూజ్ చేసాం ఇక్కడ. పీపుల్ అనేది నౌన్ కదా, ఎక్కువ మంది అని చెప్తున్నాము, అందుకని ప్లూరల్ నౌన్ అనమాట అది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. హిజ్ వాంట్స్ వర్ ఫ్యూ అంటే ఏంటంటే అతని కోరికలు చాలా తక్కువ ఉన్నాయి. హిజ్ వాంట్స్ వర్ ఫ్యూ అని చెప్పడానికి ఇక్కడ మనము ఫ్యూ యూజ్ చేసాము. అండ్ ఎ ఫ్యూ, ఎ ఫ్యూ, ఏ ఫ్యూ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ సమ్, నాట్ నన్. అంటే ఏమీ లేదు అని చెప్పకుండా కొన్ని ఉన్నాయి, కొంచెం ఉంది అని చెప్పడానికి ఎఫ్యూ అని యూజ్ చేస్తాం అన్నమాట. కొంచెం ఉంది అని చెప్పడానికి ఎఫ్యూ. అండ్ ఇట్ ఈస్ నాట్ నన్ అంటే నాట్ నన్, ఇట్ డినోట్స్ నాట్ నన్. ఏమీ లేదని చెప్పడానికి కాదనమాట, ఇట్ డినోట్స్ నాట్ నన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ బుక్, ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ ద బుక్. ఇక్కడ ఎ ఫ్యూ అని చెప్తున్నాం అనమాట. ఇది కూడా నాట్ మెనీ అని చెప్తాము, నాట్ మెనీ అనే సందర్భాల్లో యూజ్ చేస్తాము. బట్ ఆల్ దట్ దెర్ ఆర్, ఎక్కువ కాదు కానీ అక్కడ ఏదో ఉంది అని చెప్పడానికి అనమాట. ద ఫ్యూ బుక్స్ హీ హ్యాస్ ఆర్ వెల్ యూజ్డ్. ఇది మనము ద ఫ్యూ అన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామని చూద్దాము. లిటిల్ ఈజ్ నెగటివ్ అండ్ మీన్స్ నాట్ మచ్. లిటిల్ అనేది ఒక నెగిటివ్ అనమాట. హీ హ్యాస్ లిటిల్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాట్ మచ్. ఎ లిటిల్ ఈజ్ అఫర్మేటివ్ అండ్ మీన్స్ సమ్, దో నాట్ మచ్, దో నాట్ మచ్. ఏ లిటిల్ అనేది ఒక అఫర్మేటివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ మచ్ అని చెప్పడానికి. ఏ లిటిల్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అంటే కొంచెం నేర్చుకోవడం అనేది చాలా ప్రమాదకరం, నేర్చుకుంటే మొత్తం నేర్చుకోవాలి అని మనం మాట్లాడుకుంటుంటాం కదా, అలాంటప్పుడు ఎ లిటిల్ లెర్నింగ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్ అని చెప్తున్నాం అనమాట. ద లిటిల్ ఆఫ్ హిస్ వర్డ్ దట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ ఎక్సలెంట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఇది ఒక ఎగ్జాంపుల్. ద లిటిల్లో పర్టికులర్గా
ఏదో కొన్ని మాటలు నచ్చాయని చెప్తున్నాం కదా, అలాంటప్పుడు ద లిటిల్ అని యూజ్ చేస్తున్నాం అనమాట. 5 టైప్స్ చూసాము ఓవరాల్గా. 5th కేటగిరీ చూద్దాము. ఆల్మోస్ట్ ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి. నేను ఓన్లీ 5 కేటగిరీస్ చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కేటగిరీస్ చెప్తాను, అడ్జెక్టివ్స్. ఎందుకంటే ఒకే వీడియో అంటే చాలా లెంతీ అయిపోతుంది అండ్ మనకి వినాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా, ఇంత పెద్ద వీడియోనా అని భయపడతారు కదా కొంతమంది. అంటే నేర్చుకోవాలంటే అమ్మో ఇంగ్లీష్ ఇంత కష్టమా అని అనుకుంటారు కదా. కానీ ఇంగ్లీష్ని సింప్లిఫై చేయడానికి అని చెప్పి నేను ఇలా కొన్ని వర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. కొన్ని అడ్జెక్టివ్స్ అండ్ చిన్నగా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటే, అంటే వింటూ ఉంటే అండ్ పలుకుతూ ఉంటే అండ్ మాట్లాడుతూ ఉంటేనే కదా మనకు వచ్చేది. అందుకని చెప్పి ఫైనల్గా ఈరోజు ఈ వీడియోలో ఇంకొక అడ్జెక్టివ్ టైప్ ఒక్కటి చూద్దాము. దాని తర్వాత దీన్ని వైండప్ చేద్దాం. అంటే నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అడ్జెక్టివ్స్ గురించి చెప్తాను. ఓకేనా? హియర్ ఫ్యూవర్ ఆర్ లెస్. ఫ్యూవర్ అండ్ లెస్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది, ఫ్యూవర్ ఈజ్ యూజ్డ్ ఆఫ్ నంబర్స్ అనమాట. ఇది నంబర్స్ యూజ్ చేస్తుంది. వి గ్రో ఫ్యూవర్ పొటాటోస్ దట్ వీ యూజ్ ఇట్ టు గ్రో అనేటప్పుడు ఫ్యూవర్ యూజ్ చేస్తామన్నమాట. అంటే కొన్ని పొటాటోస్ మాత్రమే పండించాము అని చెప్తున్నాం. వి గ్రో ఫ్యూవర్ పొటాటోస్ దాన్ వీ యూజ్ ఇట్ టు గ్రో అనేది ఒక ఎగ్జాంపుల్. అండ్ లెస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీని చెప్పేటప్పుడు లెస్ యూజ్ చేస్తాం అండ్ నంబర్ని యూజ్ చేసేది ఫ్యూవర్. ఇక్కడ లెస్ వచ్చేసి క్వాంటిటీని తెలుపుతుంది అనమాట. అండ్ ఇక్కడ నంబర్ వేరే, క్వాంటిటీ వేరే ఇంగ్లీష్లో. ఈ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. లెస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్ క్వాంటిటీ అంటే లెస్ నాయిస్ ప్లీజ్ అని ఎవరినైనా అడుగుతామనుకోండి, లెస్ నాయిస్ ప్లీజ్ అంటే చిన్నగా మాట్లాడండి అని చెప్తున్నాం కదా, లెస్ నాయిస్ ప్లీజ్. అలాంటప్పుడు మనము ఫ్యూవర్ యూజ్ చేస్తాము. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా మరిన్ని అడ్జెక్టివ్స్ ఎగ్జాంపుల్స్తో మళ్ళీ కలుస్తాను. అండ్ ఈ సెంటెన్సెస్ని మీ డైలీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. హ్యాపీ లెర్నింగ్. బాయ్. థ్యాంక్ యూ.